వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా సున్నిపిండి సబ్బులు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది నేను గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. ఈ వింటర్ సీజన్లో ఇది మంచిగా గోట్ మిల్క్ సోప్ బేస్ మంచిగా యూజ్ అవుతుంది. అంటే చర్మం పొడిబారకుండా చాలా స్మూత్గా ఉంటుంది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే సున్నిపిండి తీసుకున్నాను. ఆల్రెడీ సున్నిపిండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండి, పచ్చిశనగపప్పు, పెసలు, ఇంకా ఎర్ర కందిపప్పు, అలాగే ముల్తాని మట్టి కూడా కలుపుకున్నాను. చాయ్ పసుపు కూడా కలుపుకున్నాను. ఇవన్నీ ఇంకా చాలా రకాలు వేసి సున్నిపిండి రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ చేసి పెట్టాను కాబట్టి అది చూపించలేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్నాను. సున్నిపిండి నేను రెడీ చేసుకుని అదైతే వీడియో తీయలేదు. ఇప్పుడు నేను ఈ సోప్ బేస్, గోట్ మిల్క్ సోప్ బేస్ ఉంది కదా, దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని బాయిల్ చేయాలి, కరిగించాలి. కింద ఒక స్టీల్ గిన్నె పెట్టేసి దానిలో వాటర్ వేసుకోవాలి. పైన మనం సోప్ బేస్ వేసుకున్నాం కదా, అది వేసి స్టవ్ మీద పెట్టి సిమ్లో అలా ఉంచాలి. మెల్లగా కరుగుతుంది. ఈలోపు మనం సున్నిపిండిది ఇది ఎలా చేసుకోవాలని చూద్దాం. ఆల్రెడీ నేను అన్ని రకాలు వేసి ఇది రెడీ చేసి పెట్టుకున్నాను సున్నిపిండి. ముల్తాని మట్టి ఇది కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను. నేను 4 సబ్బులు సరిపడా ఈ పౌడర్లో వేసుకుంటున్నాను. 4 సోపులు చేసుకుంటున్నాను. ఇది ఇంతనే కొలత ఏం లేదు, మన ఇష్టం. మనం ఇవి సున్నిపిండి, ఇంకా ముల్తాని మిట్టి ఇవన్నీ మనం రోజు పెట్టుకుని ఇంతసేపు ఉండాలంటే చలికాలం మనకి విసుగనిపిస్తుంది కదా, అంతసేపు ఉండలేము. అలాంటప్పుడు మనం ఇలా సబ్బు చేసి పెట్టుకుంటే మనం అన్నీ మనకి ఈ సున్నిపిండిలో ముల్తాని మిట్టి, ఇంకా ఈ హనీ, ఈ తేనె ఉంది కదా, ఇది వీటిలో ఉన్న అంతా మంచి గుణాలన్నీ మన చర్మానికి వెళ్తాయి. చర్మం పగిలిపోకుండా స్మూత్ గా ఉంటుంది అనమాట, మెత్తగా. దీన్ని మంచి నీళ్ళతో, అంటే బోర్ వాటర్ అలా కాకుండా మన ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా, వాటితో కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేస్తే సబ్బు మెత్తగా ఉంటుంది. మనం డైరెక్ట్ గా మనం సోప్ బేస్ లో వేస్తే ఉండలు కడుతుంది అనేసి ముందే ఇలా కొద్దిగా లైట్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా ఈ చలికాలంలో సబ్బులు ఇలా చేసి పెట్టుకుంటే మనం ఇంట్లోనే మనం సున్నిపిండి అలా పెట్టుకోకుండా సున్నిపిండి, సబ్బు రెండు ఒకేసారి మనకి మంచిగా పెట్టుకున్నట్టు ఉంటుంది. అందువల్ల సున్నిపిండి కలుపుకుని మనం నలుగు పెట్టుకుని అలా చేసుకోవాలంటే మనకి ఈ చలికాలం అంత టైం పెట్టలేము అనమాట. అందువల్ల ఇలా చేసి సబ్బే చేసి పెట్టుకుంటే ఈజీగా మనం అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది రోజ్ ఎసెన్షియల్ వేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట సబ్బు. మంచి స్మెల్ కోసం ఇలా వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇది కరుగుతుంది. మనం అలా పెట్టేసి సిమ్లో పెడితే ఇది కరిగేలోపు మనం అది కలుపుకోవచ్చు. మనం ఇప్పుడు కలుపుకున్నదంతా దీనిలో వేసి కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుని ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు సోప్ మౌల్డ్స్ దొరుకుతాయి మనకి ఆన్లైన్లో, దానిలో వేసుకోవాలి. కింద కొద్దిగా కోకోనట్ ఆయిల్ రాసుకున్నాను. రాసుకోకపోయినా పర్లేదు, ఈజీగానే వస్తుంది. ఈ మౌల్డ్స్ కాబట్టి, సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి ఈజీగానే వస్తాయి.
ఇప్పుడు నేను ఒకటి కలిపాను. మనకి మంచిగా కొద్దిగా నురగ రావటం కోసం కలుపుకోవాలి. ఒక దాంట్లో కలపకుండా వేశాను. ఈ మూడిట్లో అది కలిపి వేశాననమాట. అయినా ఎక్కువ నురగ రాదు ఈ సున్నిపిండి సబ్బులు. ఎందుకంటే మనం ఎక్కువ సున్నిపిండి ఎక్కువ కలిపాం కాబట్టి నురగ ఎక్కువ రాదు. స్క్రబ్బింగ్‌గా కూడా ఉంటుందనమాట ఇది. కొద్దిగా గరుకుగా అలా సున్నిపిండి కాబట్టి గరుగ్గా ఉంటుంది. మన స్క్రబ్ లాగా కూడా ఉంటుంది. చాలా బావుంటుంది ఈ సోపు. ఇది 2, 3 గంటలు అలా ఉంచి పక్కన పెట్టేసేయాలి కదపకుండా. ఇలా చూడండి గట్టిగా అయిపోని. నేను ఈవినింగ్ టైమ్‌లో చేశాను. ఆ నైట్ అంతా అలా ఉంచేశాను. మార్నింగ్ టైమ్ ఇలా తీసి చూపిస్తున్నాను. లేదా 2, 3 అవర్స్‌లో కూడా గట్టిపడిపోతాయి. చూసారు కదా ఎంత మంచిగా ఉందో. చాలా ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఒకసారి చూపిస్తే మంచిగా చేసేస్తారన్నమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. కానీ వీటిలో కొన్ని నురగ రావటం కోసమని ఇంకా కొన్ని కలుపుతారు. ఇంతవరకైతే చూపిస్తున్నారు వీడియోలో. కానీ నురగ రావటానికి ఇంకా కొన్ని కొన్ని కలుపుతారు. అవన్నీ అయితే వీడియోలో చూపించడం లేదు. నేను కూడా చూపించలేదు ఏదనేది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. ఇలా ఈజీగా సున్నిపిండి సోపులు చేసుకోవచ్చు. మీకు సున్నిపిండి కానీ కావాలంటే లేదా ఈ సున్నిపిండి సోపులు కావాలంటే కూడా నేను వాట్సాప్ నెంబర్ పెడతాను. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. ఆహ్, కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మనకి హెయిర్ ఆయిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా పెట్టాను. అది కూడా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఈ సున్నిపిండి సోపులు కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇది చలికాలం కాబట్టి చర్మం అంతా పగిలిపోతూ ఉంటుంది గదా! మనకి బాడీ అంతా. ఈ చేతులు ఇవన్నీ తెల్లగా అయిపోతాయి. ఫేస్ గాని. మనకి వేరే సోపులు సంతూర్ సోపులు అలాంటివి వాడితే చర్మం పగిలిపోయినట్టుగా ఉంటుందన్నమాట బాడీ అంతా. అలా గాకుండా ఇలాంటి సబ్బులైతే మంచిగా మనకు సున్నిపిండి పెట్టుకోవాలంటారు ఈ సీజన్‌లో. అలా గాకుండా ఇలా సున్నిపిండి సోపులు పెట్టుకుంటేనే మంచిగా ఉంటదన్నమాట. చర్మం పగిలిపోకుండా అలా స్మూత్‌గా ఉంటుంది. ఇంక ఇది పెట్టుకుంటే మంచిగా స్మూత్‌గా ఉందన్నమాట. ఎక్కువ మనకి బయట మార్కెట్‌లో కొనుక్కున్నంత ఇదిగా నురగైతే రాదు. కొన్ని సోపులకి, సున్నిపిండి సోపులు అలాంటి వాటికి నురగ రాదు. మనం ఇవి కలుపుతున్నాం గాబట్టి, ఈ పౌడర్‌లు ఇవి కలుపుతున్నాం గాబట్టి. అందువల్ల మీకెవరికన్నా కావాలంటే నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను. దానికి మెసేజ్ పెట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.